ఇక మనకు బొగ్గు స్కామ్ తీసుకుంటే 40 లక్షల టన్నులు పేనే అనొకడు, దాచిపెట్టుకున్నాం అనొకడు, లెక్కలు ఎక్కువ చూపించినాం అనొకడు, ఇవంతా పెద్ద స్కామ్ నడుతూ ఉన్నది. అది పోని మెడికల్ బోర్డు మెన్న పెడతా అన్నారు, మెడికల్ బోర్డు వీగిపోయింది. ఎక్కడ కూడా ఇప్పుడు మనకు ఇంకో విషయం తీసుకుంటే కంపెనీ క్వార్టర్లు ఉన్నాయి. కంపెనీ క్వార్టర్లో ఒక మిత్రుడు వచ్చిండు, కంపెనీ క్వార్టర్లు ఉంటాను వచ్చిండు. కానీ ఏంటంటే కంపెనీలో ఒక ఆర్డర్ వచ్చింది, నేను ఇంత ఆ క్వార్టర్ వచ్చేంత వరకు దానికి రిపేర్ చేయించుకోవాలి, బిఫోర్ ఒక క్వార్టర్లో ఉంటాను అన్నాడు. దానికి కూడా డబ్బులు కట్ చేస్తున్నారు. బయట చాలామంది తాళాలు వల్ల కొట్టుకొని ఉంటున్నారు, కబ్జాలు చేసి ఉంటున్నారు. సింగరేణి ల్యాండ్ కబ్జా అయింది, క్వార్టర్లు కబ్జా అయినాయి. ప్రతి కబ్జాలో మనకు సింగరేణి కార్మికుడు ఉండడానికి అధికారం లేదు, కానీ బయట వచ్చి ఉండడానికి అక్కడ అధికారం ఉన్నది. మన దగ్గర ఏం వసూలు చేయరు, కానీ మన దగ్గర మాత్రం డబ్బులు కట్టాలి, వసూలు చేయాలి. మనకి ఇయనికి లేదు. సంస్థ కూడా దొంగలకు సపోర్ట్ చేస్తూ ఉన్నది. సిస్టమ్ మారాలి. ఇంకొకటి చాలామంది ఇంతకుముందు చెప్పారు, మారుపేర్లు చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పి. అంతకుముందుకు టీజీపీ గెలిచి 10 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు ఐఎన్టీసీ గెలిచింది, ఇదే మారుపేర్లు చెప్పారు, ఇదే ఒంటి బకాయిలు అని చెప్పారు. ప్రతి సంవత్సరం చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ మారుపేర్లు ఎక్కడ మారిపోయి? డిస్కషన్ 150 మాస్టర్లు అన్నారు. 100 మాస్టర్ల నుంచి 150 మాస్టర్లు తీసుకుపోయారు. మరి ఎక్కడ మారింది సర్క్యులర్? ఇంకొకటి మన్నవర్లో ఒక సర్క్యులర్ వచ్చింది, గేట్ మీటింగ్లకు అలా చేయద్దు, గేట్ మీటింగ్లో ఓన్లీ